హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. అవునండి, మీరు అనుకుంది కరెక్టే. నేను ఈరోజు ఆవు నెయ్యితో దీపాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో 20 మినిట్స్ టైం స్పెండ్ చేసామంటే చాలండి, ఈ ఆవు నెయ్యి దీపాలను మనం చాలా నీట్గా చేసుకోవచ్చు. బయట షాప్లో కొనే వాటిలో అసలు ఆవు నెయ్యేనా లేదంటే అది వ్యాక్స్ యాడ్ చేశారా అనేది కూడా మనకు అర్థం కాదు. మోస్ట్లీ అందులో వ్యాక్స్ యాడ్ చేస్తారండి. ఈ కార్తీక మాసంలో మనమే మన చేత్తో ఆవు నెయ్యి దీపాలను తయారు చేసి ఆ స్వామివారికి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందండి మనకి. ఆవు నెయ్యి దీపాలను ఇంట్లో చేసుకోవాలి అంటే ఏమేమి కావాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేను ప్యూర్ ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన ఆవు నెయ్యి బ్రాండ్ అయితే మీరు తీసుకోండి. కొంతమంది అడుగుతారండి అది కూడా, ఏ బ్రాండ్ ఆవు నెయ్యి వాడాలి అనేసి, అందుకే చెప్తున్నాను. తరువాత 4 నుంచి 5 కర్పూరం బిళ్ళల్ని, కొద్దిగా జవాది పౌడర్ని, పువ్వొత్తుల్ని, చాక్లెట్ మౌల్డ్స్ కానీ, మనం రిఫ్రిజిరేటర్లో ఉంచుకునే ఐస్ ట్రేస్ కానీ, వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ, ఇవి ఏదైనా కూడా వాడుకోవచ్చు మంచి షేప్ రావడం కోసం. ముందు మీరు ఒక బౌల్ తీసుకొని ఆవు నెయ్యినంతా కూడా ఈ బౌల్లో అయితే పోసుకోవాలి. ఈ బౌల్ని మనం డబుల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలండి, ఆ గీ అంతా మెల్ట్ అవ్వడానికి. ఇందులోకి నేను మంచి ఫ్రేగ్రెన్స్ కోసం ఒక 4 నుంచి 5 కర్పూరం బిళ్ళలను స్మాష్ చేసి వేస్తున్నాను. కొద్దిగా జవాది పౌడర్ కూడా వేస్తున్నాను. నిజంగా అండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. మీ ఇంట్లో మీరు ఇలాంటి నెయ్యి దీపాలను కనుక వెలిగిస్తే అసలు మనం టెంపుల్లో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇందాక మనము ఈ బాటిల్ నుంచి ఒక గిన్నెలోకి అయితే నెయ్యిని పోసుకున్నాం కదా, అంచుల్లో కొద్దిగా నెయ్యి ఉండిపోతుంది. దాన్ని ఇలా వాటర్ వేడి చేసుకొని ఆ బాటిల్ని అటు ఇటు తిప్పితే నెయ్యి అంతా కరిగిపోతుందండి. దాన్ని కూడా ఈ గిన్నెలో పోసేసుకోండి. ఇలా మనం వేడి చేసుకునే పద్ధతిని డబుల్ బాయిలింగ్ మెథడ్ అని అంటారండి. ఇలా చేసుకుంటే మనకు మంచిది, డైరెక్ట్గా వేడి చేయడం కంటే కూడా. ఇదే హాట్ వాటర్లో మనం ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న ఆవు నెయ్యి గిన్నెను కూడా పెట్టుకొని చక్కగా కలుపుతూ మెల్ట్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా మిక్స్ చేసుకోండి. ఎందుకు అనంటే మనం కర్పూరం బిళ్ళని, జవాది పౌడర్ని వేసుకున్నాం కదా, కలపకపోతే అవి కిందనే ఉండిపోతాయి. చక్కగా కలుపుకుంటూ వేస్తే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే యాడ్ అవుతుంది ఆవు నెయ్యికి. ఒక 4 నుంచి 5 నిమిషాలు వేడి చేసుకుంటే మన ఆవు నెయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా తయారైపోతుంది. అప్పుడు మీరు స్టవ్ కట్టేసేయండి. ఇక్కడ నేను మనం వేడి చేసుకున్న ఆవు నెయ్యిని పోసుకోవడానికి ఈ సిలికాన్ చాక్లెట్ మౌల్డ్స్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనంటే ఇంకేదైనా మౌల్డ్స్ యూస్ చేయొచ్చు, లేదు అనంటే ఐస్ ట్రేస్నైనా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మౌల్స్లోకి మనము పువ్వొత్తులను అయితే ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మీరు కావాలి అనంటే 2 ఒత్తులను కూడా ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కొక్క ఒత్తు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా నేను చూపించినట్టు అన్నిట్లో ఒత్తులు పెట్టుకొని మనం కాచి ఉంచిన ఆవు నెయ్యినైతే ఆ మౌల్స్లో పోసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక గుంట గంటెను కానీ స్పూన్ని కానీ తీసుకొని ఆవు నెయ్యిని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఈ మౌల్స్లో పోసుకోండి. మనం కలపకుండా వేసుకుంటే కనుక మనం వేసుకున్న జవాది పౌడర్ కానీ, కర్పూరం బిళ్ళల స్మెల్ కానీ ఒక దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో రాదు. అందుకే చక్కగా మిక్స్ చేసుకుంటూ పోసుకోండి. అప్పుడైతే అన్నిట్లో ఈవెన్గా వస్తుంది. మీరు ఫస్ట్ పోసుకునేటప్పుడు ఒక్కొక్క దాంట్లో 3/4 వరకు ఆవు నెయ్యినైతే పోసుకోండి. ఆ తర్వాతకి మనం అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ మౌల్స్లో ఆవు నెయ్యిని పోసుకోవడం పూర్తయిపోయాక మనం పెట్టుకున్న పువ్వొత్తులను అయితే స్ట్రైట్గా పెట్టుకోండి. అది అవ్వకపోతే ఏం చేయాలో అనేది నేను తర్వాత చెప్తాను. ఇలా మనం రెడీ చేసుకున్న సిలికాన్ మౌల్డ్ని అయితే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ ఆవు నెయ్యి దీపాలు అయితే మంచిగా క్యూబ్స్ లాగా చాలా బాగుంటాయి. నేను ఒక 30 మినిట్స్ తర్వాత మౌల్డ్ బయటికి తీసి ఈ ఒత్తులన్నిటి కూడా స్ట్రైట్ చేసుకున్నానండి. ఇందాక నాకు ఈ ఒత్తులు ఆగలేదు, అందుకే ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆవు నెయ్యి కొద్దిగా దగ్గర పడుతుంది. ఆ టైంలో మీరు ఒత్తులన్నిటిని స్ట్రైట్గా చేసుకొని ఇంకొద్దిగా ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 30 to 40 మినిట్స్ తర్వాత మనం ఈ మౌల్డ్ని బయటికి తీసుకొచ్చి చూస్తే చూడండి ఎంత చక్కగా క్యూబ్స్ లాగా అయిపోయాయో. వీటిని మనం చాలా ఈజీగా డీమౌల్డ్ చేసుకోవచ్చండి. ఇది సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి. సిలికాన్ మౌల్డ్స్ మాత్రమే కాదండి, వేరే ఏది యూస్ చేసినా కూడా ఇవి చాలా ఈజీగా డీమౌల్డ్ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇలా అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి.
ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. మనం బయట కొనుక్కొచ్చిన వాటిలో వ్యాక్స్ కానీ, కెమికల్స్ గానీ యాడ్ చేసి ఉంటారు కాబట్టి, మనం దీపారాధన చేసినప్పుడు పొగ ఎక్కువగా రావడం, లేదు అనంటే మంచి స్మెల్ రాకపోవడం లాంటిది జరుగుతుంది. అవన్నీ మన హెల్త్‌కి చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. ఇలా మనం ఇంట్లోనే ఆవు నెయ్యితో దీపాలు చేసుకుంటే, వాటి వల్ల వెలువడే కాంతి గానీ, స్మెల్ కానీ మన బాడీకి చాలా చాలా మంచిది. ఇలా డీమోల్డ్ చేసుకున్న ఆవు నెయ్యి దీపాలన్నిటిని కూడా ఒక గ్లాస్ కంటైనర్‌లో వేసుకోండి. ఇది 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. మనకెప్పుడు కావాలి అనంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి యూజ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఫ్రిడ్జ్‌లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. బయట అయితే రూమ్ టెంపరేచర్‌లో ఆవు నెయ్యి మెల్ట్ అయిపోతుంది. ఈ ఆవు నెయ్యి దీపాలు చాలా చక్కగా వెలిగాయండి. నేను పూజ చేసినప్పుడు యూజ్ చేశాను. అసలెంత మంచి స్మెల్ వచ్చిందో, కాంతి కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా చాలా బాగా వస్తుంది. నా వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.